రంగుల కేళి కోటి సంబరాల్ని మోసుకొచ్చే సంబరాల హోలీ లండన్లో సందడిగా సాగింది. కలర్స్ అన్ని కలగలిసినట్లు వివిధ వర్గాలు దేశాలకు చెందిన జనమంతా కూడా తమ జాతి మత భేదాలు మరచి హాయిగా కలిసి చిందులు వేశారు. రంగులు జల్లుకుంటూ స్వీట్లు తింటూ పాటలు డ్యాన్స్లతో హుషారుగా గడిపారు. ఈ సందడితో లండన్లోని వెంబ్లే పార్క్ పరిసరాలు రంగులమయమయ్యాయి. వేల సంఖ్యలో తరలివచ్చిన జనంతో ఆ ప్రాంతం మొత్తం సందడిగా మారిపోయింది. బ్రిటన్లో లక్షల సంఖ్యలో ప్రవాస భారతీయులు స్థిరపడ్డారు. ఆ దేశ అభివృద్ధిలో భారతీయుల పాత్రని గుర్తించిన అక్కడ ప్రభుత్వం భారతీయ పండుగలని అధికారికంగానే నిర్వహిస్తోంది. ఆ క్రమంలో జరిగిన హోలీ పండుగకి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. వెస్ట్ లండన్లో కన్నుల పండుగగా సాగిన ఈ ఉత్సవంలో భారతీయులతో ఇతర దేశస్తులు కూడా పెద్ద సంఖ్యలో కలిసి పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. డీజేలు తమ మ్యూజిక్తో కార్యక్రమానికి వచ్చిన జనాన్ని ఉర్రూతలూగించారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ లో భారతీయ వంటకాలు ఘుమఘుమలాడాయి. ఫేమస్ అయిందంటే ఇక్కడ లండన్ లో కూడా ఫెస్టివల్ ఆచరిస్తున్నారు. మీరు చూస్తే అందరూ దేర్ ఆర్ మోర్ దాన్ లైక్ 1,00,000 మంది ఉన్నారు ఈ రోజు. అందరూ ఈ హోలీ ఫెస్టివల్ ని బాగా హ్యాపీగా ఫ్యాబులస్ గా విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ సెలబ్రేట్ చేస్తున్నారు. మనకు ఈ ఫెస్టివల్ ఒక రిఫ్రెష్మెంట్ లాగా వచ్చింది లండన్ లో. ఇప్పుడు ఎంత ఫేమస్ అయిందంటే ఇక్కడ ఎవరు ఇండియన్ కాదు, ఆఫ్రికన్స్, అమెరికన్స్, యూరోపియన్స్ అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇండియాలో మన హోలీ పండుగ అంటే ఒక రోజు మనం ఎంజాయ్ చేస్తాం. కానీ మేము అనుకుంటాం ఇండియాలోనే హోలీ పండుగ, కానీ వరల్డ్ ఓవర్ ది ఇండియాలో వరల్డ్ లో మొత్తం ఎంజాయ్ చేస్తాం పండుగ ఉంది. కానీ ఇండియాకైనా లండన్ ఓకే ఫైన్, బట్ లండన్ ఇస్ ఓకే యావరేజ్, బట్ వి ఎంజాయ్ లాట్. భారతదేశాన్ని పండగల దేశం అంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎప్పుడు ఏదో పండగ కార్యక్రమంతో సందడిగానే ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రజల్ని ఏకం చేసే పండగల్లో హోలీ ఒకటి. మతాలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి హోలీ జరుపుకోవడం ఎన్నో ఏళ్లుగా వస్తోంది. ఇప్పుడు విదేశాల్లో స్థిరపడ్డ తాము కూడా రంగుల పండగని జరుపుకోవడం ఆనందంగా ఉందంటున్నారు ఎన్ఆర్ఐలు. హోలీ పండగ కేవలం హిందూ మతానికి సంబంధించిందే కాదని, మాతృదేశానికి దూరంగా ఉన్న భారతీయులందరూ ఒక చోట చేరి తమ అభిప్రాయాన్ని పంచుకునేందుకు ఇది ఒక వారధిగా ఉపయోగపడుతుంది అంటున్నారు.